సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. యూపీఎస్సి సో ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటువంటి యూపీఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుందా? మరి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి ఏపీపీఎస్సి కానవచ్చు, టీజీపీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే, మీ సాధారణంగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ ఒకే కోణంలో ప్రిపేర్ అవుతుంటారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వరకు అయితే సరిపోతుంది, కానీ యూపీఎస్సి మెయిన్స్ రాసేటప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ అటు ఏపీపీఎస్సి కానవచ్చు, టీజీపీఎస్సి కానవచ్చు, మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు అభ్యర్థులు ఎక్కువగా చేసేటువంటి పొరపాట్లో మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ అనేది కాస్త నెగ్లెక్ట్ చేస్తుంటారు. అఫ్కోర్స్ మనం ప్రిలిమ్కి ఇచ్చేటువంటి ఎక్కువ ఇంపార్టెన్స్ని చాలా సందర్భాల్లో మెయిన్స్కి మనం ఇవ్వడం మానేస్తాం. అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ చూద్దాంలే, ఎక్కువ మెయిన్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, ఇలాంటి ఒక ఆలోచన ధోరణితో మెయిన్స్ ఎగ్జామినేషన్ కోల్పోతూ ఉంటారు. నిజానికి ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్ ఎగ్జామ్ యొక్క కాంపిటీషన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కొన్ని లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారు. దాంట్లోంచి ఆల్మోస్ట్ అందరికీ కూడా చక్కటి సోర్సెస్ ఈ రోజుల్లో అవైలబిలిటీగా ఉంది. కాబట్టి ఒక చిన్న చిన్న మార్క్స్ తోటే ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్కి వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అంత మంచిది. కానీ సైమల్టేనియస్గా మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా రెగ్యులర్గా చేసుకోగలిగితే మీకు ఎక్కువ స్కోర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల యూపీఎస్సి మెయిన్స్కి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ని రిలీజ్ చేసింది. అటు ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా రిలీజ్ చేసింది. మీరు చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా మిగిలిన ర్యాంక్ వాళ్ళకి మెయిన్స్లో స్కోర్లు ఎక్కువ వచ్చాయి. అండ్ ఫస్ట్ ర్యాంకర్కి ఇంటర్వ్యూస్లో బాగా స్కోర్లు వచ్చాయి. సో కాబట్టి మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్లోనే ఒక ర్యాంక్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా మన కార్తికేస్ అకాడమీ స్టార్ట్ చేసినటువంటి ఈ ఇనిషియేటివ్ మీకు భవిష్యత్తులో మీకు ఎక్కువగా మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. యూపీఎస్సి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ అండ్ ఏపీపీఎస్సి స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అండ్ టీజీపీఎస్సి కూడా తెలంగాణ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్. దీంట్లో మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే, మన కార్తికేస్ అకాడమీ ప్రతిరోజు కూడా డైలీ ఒక క్వశ్చన్ని మన కార్తికేస్ అకాడమీ యాప్లో పోస్ట్ చేస్తాం. ప్రతిరోజు కూడా 10 గంటలకల్లా ఈ యాప్లో ఈ క్వశ్చన్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ క్వశ్చన్ చూసి డైలీ మీ ఆన్సర్స్ని ఈవినింగ్ 5 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అంటే మార్నింగ్ ఈవినింగ్ అంతా కూడా మీరు ఆ క్వశ్చన్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి సరిపోయే విధంగా వాల్యూ ఎడిషన్ కంటెంట్ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అదే ఆన్సర్ని మన కార్తికేస్ అకాడమీ యాప్ యొక్క చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన విద్యార్థులు చేస్తున్నారు, ఇక బయట విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని అయితే మనం డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక మీరు సబ్మిట్ చేసిన తర్వాత మన కార్తికేస్ అకాడమీ అదే ప్రశ్నకు తగ్గట్టుగా ఒక మోడల్ ఆన్సర్స్తో పాటు వాల్యూ ఎడిషన్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద మోడల్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్ అనమాట. దాంతోపాటు వాల్యూ ఎడిషన్ కంటెంట్ అంటే ఏ బుక్స్ కానీ ఏ పేపర్ చదివినట్లయితే మనం మంచి క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ రాయగలుగుతాము, అది కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత డైలీ ఫీడ్బ్యాక్. ఇప్పటికే మన కార్తికేస్ అకాడమీ 10 సంవత్సరాలుగా అనేక మంది యూపీఎస్ ఎగ్జామ్కి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారండి. ఇప్పటికీ కూడా ప్రతిరోజు ఒక 200 మెంబర్స్ వరకు ఆస్పిరెంట్స్కి మంచి గైడ్లైన్స్ అయితే అందిస్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి ఉన్నారు, బట్ స్టిల్ వాళ్ళు ఇంకా పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచి గైడ్లైన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో మరి ఇలాంటి మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఈరోజు ఫస్ట్ మోడల్ క్వశ్చన్తో పాటు మోడల్ ఆన్సర్ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి యాప్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఇక వీటికి సంబంధించి ప్లే స్టోర్లో మన కార్తికేస్ అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. సో లేదు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీకు యాప్ యాక్టివేట్ అయిపోతుందండి. లేదు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మన కార్తికేస్ అకాడమీ వాట్సాప్ నెంబర్ ఇది. సో 9182061884 నెంబర్ కాల్ చేయండి. ప్రయత్నం చేస్తూ ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. మనం ఎంతసేపు వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మరి మన వీడియోస్ కూడా చూసి రేపొద్దున మనం కూడా దేశం గర్వించదగ్గ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు సాధించాలంటే తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఎప్పుడు కూడా ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడము, వాటిని ప్రిపేర్ అవ్వడం అనేది హాస్యాస్పదం. అవి పడుతూ ఉంటాయి, కానీ ఎక్కడైతే కఠినాతి కఠినమైన క్వశ్చన్స్ని కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతామో అక్కడ మీకు ర్యాంక్ డిసైడ్ అయిపోతుంది. సో దాన్ని మనసులో గుర్తుపెట్టుకోండి. లొకేషన్ విల్ నాట్ డిసైడ్ యువర్ ర్యాంక్, ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రిపరేషన్ డిసైడ్స్ యువర్ ర్యాంక్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బికాజ్ చాలామంది విద్యార్థులు సంస్థల చుట్టూ పరిగెడుతూ ఉంటారు, పాప మంచి మంచి గైడ్లైన్స్ తీసుకుంటుంటారు. కానీ స్ట్రిక్ట్గా ప్రిలిమ్స్ మెయిన్స్ గైడ్లైన్స్ కనుక తీసుకున్నట్లయితే డ్యామ్ షూర్ మీ ర్యాంక్ని ఎవరో ఆపలేరు. రైట్, కమింగ్ టు ద పాయింట్ అండి. మరి దీన్ని 3 months ప్రోగ్రాము, 6 months ప్రోగ్రాము, మరి 1 year మోడల్గా డిజైన్ చేయడం జరిగింది. మరి ఎవరైతే యూపీఎస్సి ఆర్ గ్రూప్ 1 అటు ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే
మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫీచర్స్ ద్వారా వీటిని అవైలబిలిటీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 1 ఇయర్ ప్రోగ్రాంలో దాదాపుగా 100 సీట్స్ ఇస్తున్నామండి. ఈ 100 సీట్స్లో 12 మంత్స్ మాడ్యూల్ అంటాము. అంటే డైలీ ఒక మెయిన్స్ క్వశ్చన్ వస్తుంది. ఒకటే కాదు 2-3 మెయిన్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి 365 డేస్లో వచ్చేటువంటి ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ యొక్క టోటల్ వర్త్ 30,000 ఉండేది. బట్ అభ్యర్థుల కోరిక మేరకు దీన్ని 18,000కి తగ్గించడం జరిగింది. ఆల్రెడీ దీంట్లో బ్యాచ్ 1 అడ్మిషన్స్ అయితే అయ్యిందండి. ఆల్రెడీ అటు బెంగళూరు నుంచి కూడా కొంతమంది విద్యార్థులు ఈ మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రాస్తున్నారు. అలాగే 6 మంత్స్ మాడ్యూల్ ఇంకొకటి ఉంది. ఇందులో కూడా 100 సీట్స్ ఉంటాయి. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీకు 18,000 ఉండేది, దాన్ని కట్ ఆఫ్ చేసి 12,000 తీసుకురావడం జరిగింది. ఇక 3 మంత్స్ మాడ్యూల్ అండి, ఇవి కూడా 100 సీట్స్, అంటే టోటల్గా 300 సీట్స్ మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అయితే కేటాయించడం జరిగింది. సో దీంట్లో డైలీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాం అండ్ ఒక మోడల్ ఆన్సర్తో పాటు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇది జస్ట్ ఆఫర్ ప్రైస్ 6,000 అనమాట. అంటే 10,000 ప్రైజెస్ ఉండేది, దాన్ని 6,000 తగ్గించాము. ఇక్కడ ప్రైజెస్ గురించి మీరు ఎక్కువగా వరి అవసరం లేదు. మా ఉద్దేశము, మీరు కనుక ఎక్కువగా మెయిన్స్ ఆన్సర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్టార్ట్ విత్ బేసిక్ 1 ఫస్ట్ 3,000తో మీరు ఈ 3 మంత్స్ మాడ్యూల్ ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీరు దాన్ని 6 మంత్స్ 12 మంత్స్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే అంత క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ని, అన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి, సబ్జెక్ట్ చదువుతుంటారు ర్యాండమ్గా, అటు గూగుల్లోను, యూట్యూబ్లోను, టెలిగ్రామ్స్లో క్వశ్చన్స్ టైప్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతవరకు మీకు అవసరం ఉండదు. మన కార్తికేస్ అకాడమీ సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ మెయిన్స్ క్వశ్చన్స్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి కింద మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ రిఫరెన్స్ బుక్స్ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో చాలామంది అభ్యర్థులు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. నౌ కమింగ్ టు ద ఫస్ట్ డే క్వశ్చన్ అండి. మరి ఈరోజు ఈ మాడ్యూల్లో ఫస్ట్ డే క్వశ్చన్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈజియెస్ట్ వన్, యూ కెన్ స్టార్ట్ విత్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. యూ కెన్ రైట్ ఇట్. ద క్వశ్చన్ 1, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ లివింగ్ ఇన్స్ట్రుమెంట్ with capabilities of enormous dynamism. So the Constitution of India is a living document or living instrument with capabilities of enormous dynamism. Examine and 200 words 10 marks. అంటే మీకు తెలిసిందే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద అనేక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్. మరి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఆర్గానిక్ కాన్స్టిట్యూషన్ అని, ఫండమెంటల్ లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం కదా, సుప్రీం లా ఆఫ్ ది లా అని పిలుస్తుంటాం. మరి ఇలాంటి టాపిక్ సంబంధించినటువంటి ఒక క్వశ్చనే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ లివింగ్ ఇన్స్ట్రుమెంట్ విత్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎనార్మస్ డైనమిజం. ఈ క్వశ్చన్ ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి సోర్సెస్ లక్ష్మీకాంత్ యూజ్ చేసుకోండి, పిఎం బక్షి, డిడి బస్సు, ఇగ్నో మెటీరియల్స్, ఈవెన్ అకాడమీ రన్నింగ్ నోట్స్ కూడా ఉపయోగించి ఒక చక్కటి ఆన్సర్ ప్రజెంటేషన్ చేయండి. ఆన్సర్ రాసేటప్పుడు ఏదో బైహార్ట్ చేసినట్టు కాకుండా కాస్త సిస్టమేటిక్గా కొన్ని టర్మ్స్ రాసుకోండి, వాటిని కీవర్డ్స్ అంటాం. ఈ కీవర్డ్స్ ద్వారా ఆన్సర్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ఇంట్రడక్షన్ ఇవ్వండి, బాడీ కూడా ఇన్ఫర్మేటివ్గా ఇవ్వండి, కంక్లూజన్ లాజికల్గా కాస్త ప్రాగ్మాటిక్గా ఉండేటువంటి కంక్లూషన్స్ ఇవ్వగలిగితే మాత్రం మంచి స్కోర్ అయితే మనకి మెయిన్స్లో వస్తుంది. మీరు కనుక 10 మార్క్స్కి 6 మార్క్స్ సంపాదించేటువంటి ఆన్సర్స్ రాసినట్లయితే డెఫినెట్గా యూపీఎస్సీ కానీ గ్రూప్ 1లో కానీ మంచి ర్యాంక్ సాధించవచ్చు. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ 1 to 3 మార్క్స్ ఒక క్రైటీరియా ఉంటుంది, 3 to 5 మార్క్స్ ఒక క్రైటీరియా పెట్టుకుంటాం. అండ్ 5+ వచ్చే వాళ్ళందరూ కూడా మంచి ర్యాంక్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. లెట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు సేమ్ డైలీ మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఈవెన్ ఎక్కువగా గ్రూప్ 1 తెలుగు మీడియం రాస్తుంటారు. యూపీఎస్సీ కూడా చాలామంది తెలుగులో రాస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఈ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. ఇంక ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఒక మెయిన్స్ క్వశ్చన్, దాని మోడల్ ఆన్సర్స్ బై ఈవినింగ్ కల్లా అప్లోడ్ అయిపోతుంది. భారత రాజ్యాంగము అపారమైనటువంటి చైతన్య సామర్థ్యాలతో కూడినటువంటి ఒక సజీవ పరికరము. దీన్ని పరిశీలించండి. 200 పదాలకు 10 మార్కుల ఆన్సర్స్ని రాయాల్సి ఉంటుంది. అంటే ఒక కామెంట్ అనమాట. సో అది ఆల్రెడీ ఉంది, దాన్ని మీరు తెలియచేస్తే సరిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ వస్తే అమెండ్మెంట్స్ లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో మీరు చక్కగా వాటిని ప్రజెంటేషన్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కూడా యూపీఎస్సీ గ్రూప్ 1లో మంచి ర్యాంక్ సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కష్టే ఫలే, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనం చదువుకోవడం మానేసి అనేక విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే సో వ్యవస్థలు చేసుకునే పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మనం కెరియర్ని పాటు చేసుకోకుండా అన్నిటి మీద అవగాహన కలిగి ఉండండి. బట్ మై పర్సనల్ అడ్వైజ్ ఈజ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
సో ఫ్యూచర్ మనకి చాలా చాలా మంచిగా ఉండాలి కాబట్టి రెగ్యులర్గా చదువుతుండండి. సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాం, నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. సో మళ్ళీ పికప్ అవ్వండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. ఒకేసారి ప్రయత్నంలో సక్సెస్ రాకపోవచ్చు, కానీ వెన్ యూ ట్రై మల్టిపుల్ టైమ్స్, కీప్ ఆన్ ట్రయింగ్, అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి, అనేక ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ని వదిలేద్దాము అనే ఫీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది. కానీ ఎవరైతే ఆ సిచ్యువేషన్లో నిలబడి ఉండి కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏదో రోజు తప్పనిసరిగా విజయం వస్తుంది. ఈ రోజుల్లో ప్రైవేటు ఉద్యోగాలకి ఎంత కాంపిటీషన్స్ ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పర్మనెంట్ ఉద్యోగాలకి మరి ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఎక్కువ ఏమీ వినకండి, ఫోకస్ ఆన్ స్టడీస్, జస్ట్ ఫోకస్ అండ్ హ్యావ్ పేషెన్స్. ఎక్కువ టైము లైబ్రరీలోని, స్టడీ హాల్లోని ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మీరు ఎంతసేపు మొబైల్స్లో చూసుకుంటూ వాటి మీద ఎక్కువ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకోకుండా, ఎస్ మొబైల్ చాలా ఇంపార్టెంట్, మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ రోజుల్లో, దాన్ని ఎంత సెలెక్ట్గా ఉపయోగించుకోవాలో అంత సెలెక్ట్గా ఉపయోగించుకోండి. కానీ బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా మీరు ఎగ్జామ్లో రాయాల్సింది మీ పెన్ తోటే కదా, అంటే మీరు బుక్ మీద రాస్తారు కదా. కాబట్టి ఎప్పుడైతే బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటారో మీకు పేషెన్స్ వస్తుంది, ఒక రాసే తత్వం అలవాటు అవుతుంది. మనం ఎంతసేపు చదువుతూ ఉంటాం కానీ ఆ చదివిన విషయాన్ని పేపర్ మీద పెన్తో పెట్టేటువంటి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ స్కోర్లు బాగా వస్తాయి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.